చాలా ఇన్నోసెంట్గా ఉండే శ్రీవల్లి ఎందుకు ఇలా ప్రవర్తించింది? నువ్వెంత గెలుపు గుర్రానివైనా ఈ జ్వాల చేతుల్లో ఓడిపోక తప్పదు. నీ పరువు ఏ రూపంలో పోతుందో ఎవ్వరికీ తెలీదు. ఏంటి వేసిన ప్రతి ప్లాన్లో ఫెయిల్ అయిపోతున్నాను? ఈ సామ్రాట్ని ఓడించడానికి, నా గౌరవాన్ని మంట కలపడానికి ఇంకా ఏం ప్లాన్స్ బ్యాలెన్స్ ఉన్నాయా అని ఆలోచిస్తున్నావా? ఏంటి విడా, రియాతో ఉన్నప్పుడు వీడియో తీయించిన విషయం తెలిసిపోయిందా? నేను ప్లాన్ వెయ్యాలి అనుకుంటే నువ్వు పట్టుకోలేవు సామ్రాట్. కానీ నన్ను గెలవడం నీకు చేతగాక సాటి ఆడదాన్ని మధ్యలోకి లాగి ఇంత చీప్ ప్లాన్ తప్ప అంతకు మించి ఏం ఆలోచించలేకపోయావా? నిజమేలే, అంత బుర్ర నీకుంటే ఇప్పటికే నా ఛాయల్లోకి వచ్చేదానివి కాదు. నీ తెలివి గురించి నేను ఎక్స్పెక్ట్ చేయడం అంటే నాకు బుద్ధి లేనట్టు అవుతుంది. సామ్రాట్, ఏం మాట్లాడుతున్నావు? జ్వాల, నాలంటోడి మీద గెలవాలనే ఆశ, ఓడించాలనే కోరిక ఉంటే సరిపోదు. ఆ రెండిటిని ఫిల్ చేయగలిగే దమ్ముండాలి. అది లేక నన్ను ఆపే శక్తి సరిపోక నా భార్యకి జ్యూస్లో మందు కలిపి నన్ను డీగ్రేడ్ చేద్దామనుకున్నావు. అది నీ గొప్పతనం అనుకుంటున్నావా? ఓ, వీడికి తెలిసింది ఇదా? నేనెందుకు అలా చేస్తాను? అయినా యుద్ధం నీకు నాకు మధ్యలో నీ అప్పలమ్మని లాగింత పిచ్చిదాని కాను అని చెప్పే నీ నోటికి, ఆలోచించే నీ బ్రెయిన్కి సంబంధం ఉండదు అని తెలియనంత పిల్లవాణ్ణి కాను నేను. సామ్రాట్ ఇక్కడ. నువ్వు సామ్రాట్ అయితే నేను జ్వాల. నువ్వు నన్నంచనా వేయలేవు కాబట్టి నీ పెళ్ళ మందు కొడితే దానికి కారణం నేను అంటున్నా. అది నీ బుర్రకున్న పదును. శ్రీవల్లి అంటే మధ్యాహ్నం మందు కొట్టి రాత్రిళ్ళు పబ్బులో గడిపి డబ్బుందన్న అహంకారంతో క్యారెక్టర్ మర్చిపోయి బరి తెగించి మత్తులో తూగిపోయే ఆడపిల్ల అనుకుంటున్నావా? శ్రీవల్లి వైఫ్ ఆఫ్ సామ్రాట్. తనకి అలాంటి స్మెల్లే పడదు. అయినా తను అలా ప్రవర్తించింది అంటే కారణం నువ్వు అని తెలుసు. సామ్రాట్, నీ నీడ కూడా నా మీద పడ్డం నాకు చిరాకు. ఈ రోజుకి నా మనసంతా నువ్వే ఉన్నావు. నిన్ను తప్ప ఏ మగాన్ని కూడా నా ఊహల్లోకి రానివ్వలేదు. అలాంటిది నా నీడ కూడా చిరాకా నీకు? నా క్యారెక్టర్ని తప్పుపడుతున్నావా నువ్వు? కానీ నా మనసులో నా భార్య ఉంది. అది ఖాళీగా లేదు. నేను నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఈ క్షణం కూడా నిన్ను ఆపోనెంట్గా చూడట్లేదు. అసలు ఆడదానిగానే చూడట్లేదు. జస్ట్ ఓటమిని నెత్తిన పెట్టుకుని తిరిగే మనిషిగా, నా భార్య ముందు నిలబడే అర్హత కూడా లేని ఒక ఆకారంగా మాత్రమే చూస్తున్నాను. ఏముంది నీ భార్యలో? అందమా? అందరి మెక్కించే చదువా? కనీసం నిన్ను కవ్విస్తుందా? నీ మెంటాలిటీకి సరిపోతుందా? బస్తీలో పుట్టి బస్తీలో పెరిగి అదృష్టం కొద్దీ నీతో తాళి కట్టించుకుంది తప్ప ఒక్క క్వాలిటీ అయినా ఉందా నీ పెళ్ళానికి? ఏనాడైనా నీ మనసుకి దగ్గరగా ఉందా? ఏం చూసుకుని నాతో నీ భార్యని పోల్చుకుంటున్నావు? నేను ఆడదానిలో కోరుకునేది కవ్వింపులు, తాళింపులు కాదు. వ్యక్తిత్వం, సంస్కారం, నా మీద గౌరవం, నా కోసం బతకడం. అవన్నీ శ్రీవల్లిలో కావాల్సినన్నున్నాయి. అవి నీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకో. లోక్, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను,
నువ్వు ఇలా ఎన్నిసార్లు అడ్డదారుల్లో వెళ్ళినా నువ్వే పడిపోతావు తప్ప నా ముందు నిలబడలేవు, నా సక్సెస్ని ఆపలేవు. గుర్తుంచుకో. నా ముందు నిలబడలేవు, నా సక్సెస్ని ఆపలేవు. మేడం, మనోడి ఫోటోగ్రఫీ చూస్తే మతిపోతుంది మేడం. వావ్, ఎక్సలెంట్. చాలా క్లారిటీగా ఉన్నాయి. ఫోటోలు చాలా బాగా తీసావు. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ నాకు పెన్ డ్రైవ్ లో వేసిపో. మేడం, ఆల్రెడీ పెన్ డ్రైవ్ లో వేసి తీసుకొచ్చాను. నీ అకౌంట్ లో ఇంకో ₹1,00,000 వేస్తా. కానీ ఈ విషయం 4 వ్యక్తికి తెలియకూడదు. ఫోటోగ్రాఫర్ కూడా మనవాడే మేడం, ఆ ఛాన్సే లేదు. సరే మేడం, ఉంటాను. సామ్రాట్ మామూలుగా ఇరుక్కోలేదు, ఇంక తప్పించుకోలేదు. వరంగల్ వెళ్ళాక నువ్వు ఇవ్వబోయే ప్రెజెంటేషన్లో డిజైన్స్ ఉండవు, నీ రాసలీలలే ఉంటాయి. ఇక నీ కంపెనీని ఎలా కాపాడుకుంటావో చూస్తాను. ఈనాడికి పోయినరు. అబ్బా, ఏంది నాకంత ఎట్లనో ఉంది, తల తిప్పుతుంది. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. అంటే పక్కన మజ్జిగుంది, తాగు. ఇంత పొద్దుగాల మజ్జిగైంది? రాత్రి తాగింది దిగాలి కదా. ఏంది, నేను తాగిందా? తాగి వాగావు కూడా. ఏమంటుండ్రు? నేను తాగుడేంది వాగుడేంది? నీకేం గుర్తులేదా? అమ్మతోడు నాకేం యాదకు లేదు. ఏమన్నా? నన్ను తిట్టావు. నేను నేను మిమ్మల్ని తిట్టినా? అంత యాక్టింగ్ చేయకు, ముందు మజ్జిగ తాగు. ఆరా, నీకేది నచ్చింది సార్? నీకేది నచ్చదు. నిన్నెవరు పడుకోమంటారు? నేను అనుకుంటా, నువ్వు వచ్చి చోకట. అయ్యో, నన్ను క్షమించండి. సారీ, సారీ అండి. సారీ, 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 ఆపు. సారీ అండి. ఏయ్, ఆపు.
లే, నేను మిమ్మల్ని తిట్టుడేంది? నా నోట్లో పురుగులు పడ పాపిష్టి దాన్ని. సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు అలవాట్లేదు. ఇది జ్యూస్ మేడం. ఎవరో జ్యూస్ ఇచ్చిండ్రు. గది తాగినాక పానం ఎట్లనో అయింది, తలకాయ తిరిగింది, గింత యాదుకుంది. తాగి వాగావు కాబట్టి ఊరుకుంటున్నాను, లేదంటే సారీ. మనం బయలుదేరాలి. వెళ్ళి స్నానం చేసిరా. ముందు మజ్జిగ తాగు. శ్రీవల్లి, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. వీఆర్ చెకింగ్ అవుట్ రూమ్ నెంబర్ 206. సార్ బిల్. ఊరు దేవుడు, నేనెందుకు అట్లా చేసినా? ఒసే శ్రీవల్లి, ఎంత పని చేసినవే! నువ్వు చేసిన బిహేవియర్ కి నీ మొగుడు నిన్ను బుద్ధికి ఆరేయాలి. ఏదో నీ లక్కు మంచిగుండి ఏమల్లే, గది యాదికొస్తేనే ఎట్లనో ఉంది. ఛ! శ్రీవల్లి, లగేజ్ అంతా తీసుకున్నావా? ఏదైనా తేవడం మర్చిపోయావా? లే, ఏం మర్చిపోలే. గౌతమ్ గారు, ఏంటి? సారీ అండి, ఏమనుకోకుండ్రి. దేనికి? గదే, నిన్న నాకేమైందో తెలియదు, గాయన్ని పట్టుకొని గట్లనేసిన. పర్వాలేదులే శ్రీవల్లి, ఎలాగైతేనే వాణ్ణి తిట్టావు కదా, హ్యాపీ. ఏంది గౌతమ్ గారు, మీ దోస్తు నేను గట్ల తిడితే మీకు హ్యాపీనా? ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ లో వాణ్ణి తిట్టడం నా వల్ల కాలేదు, ఆ పని నువ్వు చేసావు. మీరు సాడెస్ట్ గౌతమ్ గారు. మీ ఆయన కంటే కాదులే శ్రీవల్లి. ఒక నిమిషం. హాయ్ సార్. Hmm? సారీ సార్, నిన్న రాత్రి మీతో కాస్త మిస్బిహేవ్ చేసినట్టున్నాను. కొంచెం కాదు, చాలా చేసావు. సారీ సార్. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కాస్త అన్ని విషయాల్లోనూ హద్దుల్లో ఉండాలి. తప్పకుండా సార్, మిమ్మల్నే ఫాలో అవుతాను. ఈ పిల్ల నిన్న చూసినా. ఫాలో అవ్వాల్సింది నన్ను కాదు, నేను చెప్పిన మాటని. మీరు పైకి కనిపించరు కానీ సార్, భలే జోకులేస్తారు. నేను జోకేశానా? అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే ఛాన్స్ మాకెక్కడ ఉంటుంది సార్? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? సరిగ్గా నిలబడు. సరిగ్గా నిలబడే టైం లేదు సార్, నేను వెళ్ళాలి. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. ఇలాంటి బిహేవియర్ నాకు నచ్చదని నీకు నిన్నే చెప్పాను. గెట్ లాస్ట్. మళ్ళీ సారీ సార్. బాయ్ సార్. దీన్ని ఎక్కడ చూసినా? నిన్న గీనే కదా ఆయన కలిసింది. జ్వాల, ఒక్క నిమిషం. గెలుపుకెప్పుడు బ్రెయిన్ని వాడాలి, బలుపుని కాదు. ఈవిడ గారేదో రైఫిల్ అది ఇది అన్నావు. రైఫిల్లో బుల్లెట్స్ అయిపోయాయా, లేక
టైంకి పేలలేదా? సామ్రాట్, చూడు, ఇకనైనా గెలుపు నువ్వు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చెయ్యాలంటే నా మీద ఎగిరిపడ్డం కాదు, బిజినెస్ మీద ఫోకస్ చెయ్యి. లేదంటే అతి తొందరలో నీకు ప్యాకప్. హలో మేడం, ఇప్పుడు ఓడిపోయింది అంటే చేత కాదని కాదు, రేపటి గెలుపుకి సిద్ధమవుతున్నామని. మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. ఒక్క వారం ఆగు సామ్రాట్. నీ పరువు ఎలా తీస్తానో, నేను నీ మీద ఎలా గెలుస్తానో అప్పుడు తెలుస్తుంది. నందు, ఆ? వెళ్దామా? ఉమ్. నీ భర్తకి నువ్వంటే ఇష్టమే, కానీ అతని ప్రేమ చాలా మందికి పంచి ఉన్నాడు. ప్రతి భర్త తన భార్యకి గొప్పవాడే. నీకు నీ భర్త శ్రీరాముడే. కానీ రాముడికి సీతొక్కతే భార్య. కానీ నీ భర్త సామ్రాట్కి ఎంతో మందితో అఫైర్ ఉంది. అడగాలనా వద్దా? అడిగితే ఏమనుకుంటారో. అసలే నిన్న రాత్రి నేను కత్తరు చేసిన. ఎట్లయితే గట్లాయి అడుగుతా. ఏవండి, మిమ్మల్ని ఒక మాట అడగలనా? ఏంటి? మీ చుట్టూరా గంతమంది ఆడపోర్లు తిరుగుతూనే ఉంటారు కదా, ఎందుకు? ఏలే, మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పుండ్రి, లేకపోతే వద్దు. ఇందులో చెప్పకపోవడానికి ఏం లేదు. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ కదా, క్రేజ్ అంతే. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు డబ్బులున్న వాళ్ళ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటారు. అంటే ఈ లెక్కన మీకు మస్తు మంది అమ్మాయిలతోటి పరిచయం ఉందా? పరిచయం అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఎప్పుడో వాళ్ళేదో పార్టీలు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. నాకు ఇష్టం ఉండదు. అందుకే ఇలా కలిసినప్పుడు కాస్త అతి చేస్తుంటారు. అవును, ఇలా ఎందుకు అడగాలనిపించింది కొత్తగా? ఏలే, ఊరికనే అడిగినా. కమలా, ఏంది నువ్వనేది? అవునత్తయ్య, నందు ఉద్యోగంలో చేరింది ఎవరి దగ్గరో కాదు, సామ్రాట్ అంటే పడని ఆ జ్వాల దగ్గర. నందు గిట్ల చేసిందేందే? ఇంటి మనిషి పోయి దొంగల్లో కలిసినట్టు గీది పోయి ఆ దిక్కుమాలి దాంతాన కొలువు చేసాడేంది? అంతేకాదత్తయ్య, శ్రీవల్లి అల్లుడు గారు ఎక్కడికైతే వెళ్లారో అక్కడికి ఆ జ్వాల నందుని తీసుకెళ్ళిందట. ఇందాకే శ్రీవల్లి ఫోన్ చేసి చెప్పింది. నందుతో శ్రీవల్లి మాట్లాడినందుకే బోనాల రోజు అంత గొడవ చేశాడు. ఇప్పుడు ఏకంగా నందు తన శత్రువు పక్కనే చేరిందంటే ఎంత రగిలిపోతుంటాడో నేను ఊహించుకోగలనత్తయ్య. నందుకి ఫోన్ చేసి నేను మాట్లాడతా. ఈ విషయం అడుగుదామని నందును ఆల్రెడీ రమ్మన్నానత్తయ్య. బామా, పెద్దమ్మా, బామ్. బామ్మ, ఎట్లున్నవే? మంచిదేనా అంతా? అన్నట్లు పెడుతున్నావు కదా పెద్ద పెంట, గిట్ల మంచుకుంటామే. గదేంది మరి పొయ్యి పొయ్యి ఇంకెవరు దొరకనట్టు ఆ దిక్కుమాల జ్వాలతాన చేరినవంట. ఆవు, ఇంకో తన జాబ్ రాలే, జ్వాల జాబ్ ఇచ్చింది చేరినా. గైతే ఏంది?
మొండిగా మాట్లాడినవంటే మూతి పళ్ళు రాలకూడదా గా పిల్లగానికి ఆ జ్వాలంటే పడదని పచ్చగడ్డేస్తే బగ్గుమంటదని నీకు తెలవదా అన్నీ తెలిసి అన్నీ ఎరుకుండి పొయ్యి దాని దగ్గర కొలువు చేస్తున్నావంటే ఏమనుకోవాలి? నందు ఏంటి ఇదంతా? వల్లి అల్లుడు గారు వెళ్ళిన చోటుకి నువ్వు వెళ్ళడమేంటి? ఏం జరుగుతోంది? ఏం లే పెద్దమ్మా, నా యజమాని ఏం చెప్తే గది చెయ్యాలే. నన్ను తీసుకుపోయింది, వెళ్ళినా తప్పేంది? తప్ప అని ఎలా అనగలుగుతున్నావే? బోనాల పండుగ రోజున ఎంత గొడవ జరిగిందో మర్చిపోయావా? కానీ నేను జ్వాల తన జాబ్ చేస్తున్నాను తెలిసి కూడా ఏం లొల్లి చెయ్యలేని అల్లుడు. నీ మీదెందుకు చేస్తాడే లొల్లి? సంసారం చేసేది కలిసి బతికేటిది గా శ్రీవల్లియే గదా, దాని మీదే చేస్తాడు లొల్లి. ఆ అబ్బాయి ఏదో గొడవ చేసి ఊరుకునే రకం కాదత్తయ్యా. ఆవేశపరుడు, పంతం నెగ్గించుకోవాలి అనుకునేవాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. రేపేదైనా జరగరాది జరిగితే ఏం జవాబు చెప్తావే? అరే ఇది మంచిగున్నది. నా లైఫ్ కోసం నేను జాబ్ లో జాయిన్ అయినా, అది జ్వాలైతే ఏంది, ఇంకెవరైతే ఏంది, దానికి నేనేం చెయ్యాలి? గా కొలువు మానే